అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్స్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కోసం అయితే ఈ వీడియోని చేయడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అనేది మనకి నిన్న అనగా 22/7/2024 తేదీన ప్రారంభం అయితే అయిందండి. నిన్నటి రోజున మన గౌరవనీయులైన మన గవర్నర్ గారు ప్రసంగం అయితే చేయడం జరిగింది. సో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎటువంటి చర్చ అయితే జరగలేదండి. ఈ రోజు 23వ తేదీన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి వారి యొక్క సమస్యల గురించి అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చర్చ అయితే మన అసెంబ్లీలో ఈరోజు క్వశ్చన్ అవర్లో జరిగిందండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఈరోజు క్వశ్చన్ అవర్ అనేది స్టార్ట్ అయిందండి. మార్నింగ్ సెషన్లో అయితే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి యొక్క నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితే క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది. ఆ యొక్క సమస్యల గురించి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు అయితే సమాధానం అయితే చెప్పడం అయితే జరిగిందండి. మన విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు విష్ణు కుమార్ రాజు గారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న సమస్యల గురించి అలాగే ప్రమోషన్స్ గురించి వారి యొక్క శాలరీస్ గురించి ఆయన క్వశ్చన్స్ అయితే వేశారండి. దీనికి సమాధానంగా మన గౌరవనీయులైన మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు అయితే సమాధానం అయితే ఇచ్చారండి. చాలా స్పష్టంగా మేడం గారు అయితే చెప్పారండి. మొత్తం విష్ణు కుమార్ రాజు గారు అయితే వేసిన క్వశ్చన్స్ కి మొత్తం ఆన్సర్ అయితే మేడం గారు అయితే ఇవ్వడం జరిగింది. సో మేడం గారు చెప్పిన ఆన్సర్ లో మనకి 19,999 పోలీస్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయని మేడం గారు అయితే చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ భర్తీ చేయాల్సి అవసరం అయితే ఉంది అని కూడా చెప్పారు. సో నాకు తెలిసి అంటే ఈ యొక్క 19,999 వేకెన్సీ వచ్చేసరికి December 31, 2023 నాటికండి ఈ ఖాళీలు అనేది ఇన్ని ఉన్నాయని. సో మనకి అతి త్వరలోనే ఈ యొక్క పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మనకి ఓల్డ్ నోటిఫికేషన్ ఉంది కదండి, 6,100 పోస్టులు. అది కోర్టు కేసు అనేది త్వరగా క్లియర్ అయిపోతే ఆ యొక్క రిక్రూట్మెంట్ అనేది మనకి పూర్తి చేస్తారు. సో ఆ రిక్రూట్మెంట్ పూర్తి అయిపోగానే మనకి 6,100 పోస్టులని మైనస్ చేసి మనకి ఎన్ని పోస్టులు అయితే మిగులుతాయో అన్ని పోస్టులు అనేది మ్యాక్సిమం జనవరిలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. మనకి సబ్ ఇన్స్పెక్టర్లు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఇస్తారండి నోటిఫికేషన్ అయితే. ప్రభుత్వానికి పోలీసులు అయితే చాలా అవసరం ఉంది. ఉన్న పోలీసులతో చేయడం అయితే కష్టమైపోతుంది కాబట్టి మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది పక్కాగా 2025 జనవరిలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే దీని గురించి వేకెన్సీస్ గురించి అయితే పదే మేడం గారు అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్పడం అయితే జరిగింది. సో అందుకే నోటిఫికేషన్ అనేది మాత్రం పక్కాగా రిలీజ్ అయితే చేస్తారండి. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ యొక్క 6,100 పోస్టులకి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే ఈ యొక్క ఖాళీ వేకెన్సీస్ ఉన్నాయి కదండి, ఆ వేకెన్సీస్ కూడా మీరు ప్రిలిమ్స్ కోసం ఇప్పటి నుండి మీరు ప్లానింగ్ అనేది వేసుకోండి. నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుందండి. ఎస్ఐలు ఉన్నాయి, అలాగే కానిస్టేబుల్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా కానిస్టేబుల్స్ ఏపీఎస్పీ కానీ ఏఆర్ కానీ సివిల్ కానీ అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నాయి. మీరైతే ఇప్పటి నుండి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కోసం అయితే వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతున్నట్టు మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే నోటిఫికేషన్ అయితే పక్కా రిలీజ్ చేస్తారండి. ఎవరో కూడా నెగ్లెక్ట్ చేయకండి, అందరూ కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.